అందరికీ నమస్తే అండి. నేను మీ హరీష్ కొడమంచి. ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట నియోజకవర్గం మండపేట మండలంలో ఒక దురదృష్టకరమైన సంఘటన అయితే జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక దురదృష్టకరమైన సంఘటన అయితే జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, పెద్ద కాలువ దగ్గర సుమారుగా 60 సంవత్సరాల నుంచి ఉంటున్న ఎస్సీ బీసీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ బీసీ ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ 60 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడ పెద్ద కాలువ గుట్టు దగ్గర వాళ్ళందరికీ కూడా అక్కడ మున్సిపల్ ఆఫీస్ నుంచి అక్కడ ఇల్లు కట్టుకున్న వాటికి ఇంటి పనులు రావడం జరిగింది. ఆ ఇంటి పనులు బేస్ చేసుకుని అక్కడ ఉన్నతాధికారులు కూడా కరెంటు బిల్లులు ఇవ్వడం కూడా జరిగిందండి. బిల్లులు ఇవ్వడం జరిగింది. కరెంటు మీటర్లు కూడా వచ్చినాయండి. ఏంటి, మున్సిపల్ అధికారులు ఇంటి పనులు ఇవ్వడం వల్ల ఆ ఇంటి పనులు బేస్ చేసుకుని అక్కడ ఉన్నతాధికారులు కరెంటు మీటర్లు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది నిన్న మొన్న ఉన్నటువంటి ఇళ్ళు కాదండి. సుమారుగా 60 సంవత్సరాల నుంచి చూసుకుంటే 60 సంవత్సరాల నుంచి కూడా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మేము ఎక్కడే ఉంటున్నామండి. మమ్మల్ని ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదండి అని అక్కడ చెప్పుకున్న అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీడియా ముఖంగా తెలియపరుచుకున్నారండి. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నతాధికారులు ఏమని చెప్పారంటే, ఎప్పుడు లేని రూలు ఈ కొత్తగా తెర మీద తీసుకొచ్చి అక్కడ సుమారుగా 16 కుటుంబాలు అయితే ఉన్నాయి. ఆ 16 మంది కుటుంబాలకు కూడా నోటీసులు ఇచ్చారు. ఏమని? ఆ నోటీసులన్నీ కూడా పైన ప్లే అవుతాయి చూడండి. ఆ నోటీసులన్నీ కూడా ఏమని ఇచ్చారంటే, ఇక్కడ ప్రభుత్వం నుంచి రేపటి రోజున రాబోయే పుష్కరాలు నిమిత్తం ఇక్కడ 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఈ 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మీరు వెంటనే చట్ట వ్యతిరేకమైన పనులు ఏమి చెయ్యొద్దు, వెంటనే ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి, నోటీసులు కూడా మేము పెడుతున్నామంటే కింద చూడండి. ఆ నోటీసులని కూడా ఏం చేశారంటే, నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల మీద ఇలాగ మీరు ఖాళీ చేసేయాలని చెప్పేసి అనేటప్పటికి వీళ్ళందరికీ కూడా నోటీసుల్లో ఇలా ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగిందండి. ఈ నోటీసుల్లో భాగంగా వాళ్ళు వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, స్థానికంగా ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అయ్యా ఏమని వెళ్ళిన తర్వాత ఏం చెప్పుకున్నారంటే, ఈ 16 కుటుంబాలు కూడా, అయ్యా ఇక్కడ మేము 60 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మాకు ఇప్పుడు మీరు వెళ్ళిపోమంటున్నారు. ఎలా వెళ్ళిపోతాం అయ్యా, మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే ఉన్నాము, ఇక్కడే పెళ్లిళ్ళని, మేము రూపాయి పోగు చేసుకుని ఇల్లుకి మేము కట్టుకున్నాము, ఇక్కడ నుంచి అంటే మేము ఎక్కడికి వెళ్ళామయ్యా, మాకు ఇదే జీవనాధారం, దయచేసి మాకు కాస్త వెసులుబాటు కల్పించండి అయ్యా అని చెప్పేసి స్థానికంగా ఉన్న జోగేశ్వరరావు దగ్గర గారు కూడా ఈ 16 కుటుంబాలు వెళ్ళిన తర్వాత జోగేశ్వరరావు గారు ఏం చెప్పారు, అబ్బాయి ఇది నా వల్ల అవ్వదు, ఇది నేను ఏం చేయలేను, కావాలంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ గారి ఏమన్నా ఇస్తే చేసుకోండి అని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పేసరికి వీళ్ళు ఏం చేశారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేక వెంటనే ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు ఏమన్నారంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా పని అవ్వదు, ఇది కంపల్సరీ ఇది అయిపోతుంది, కంపల్సరీ మీ ఇల్లు తీసేయడం కన్ఫర్మ్, ఇది మీ ఇల్లు కంపల్సరీ తీసేస్తాం అని చెప్పేసి అనేటప్పటికి ఈ 16 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెంటనే స్థానికంగా ఉన్నటువంటి తోట తిరుమతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో తోట తిరుమతులు గారు దగ్గరికి వెళ్ళి తన యొక్క బాధనే చెప్పుకున్నారు. ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి తిరుమతులు గారు, మాకు ఇప్పుడు ఖాళీ చేసేయమంటున్నారు, ఖాళీ చెబితే మా ఇల్లు పగల కొట్టేస్తారంట, మా ఇల్లు ఎలా తీసేస్తారంట, కాబట్టి మీరు న్యాయం చేసి పెట్టండి అని చెప్పేసి ఈ కుటుంబాలకు ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులు అందరూ కలిపి తిరుమతులు గారి దగ్గరికి వెళ్ళి తిరుమతులు గారు స్పందించిన విధానం చాలా హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. ఆయన వెళ్ళిన తర్వాత మీరు ఎవరో అధైర్య పడవలసిన అవసరం లేదని చెప్పేసి వెంటనే ఉన్నతాధికారులందరికీ ఫోన్లు చేసి, ఏమయ్యా అంటే తిరుమతులు గారు చెప్పిన విషయం, ఏమయ్యా ఎప్పుడూ లేనటువంటి పుష్కరాలు ఇప్పుడు రావడం ఏంటి, ఇది పుష్కరాలకు సంబంధించిన గోదావరిలో జరగవలసిన పుష్కరాల, లేదా కాలువలో జరగవలసినటువంటి పుష్కరాల, తర్వాత ఇక్కడ తీసేయడంగా కారణాలేంటి, వీళ్ళు నిన్న మొన్న వచ్చి కట్టుకున్న వాళ్ళు అయితే కాదు, ఈ పోరంబుక్ స్థలాలు అయితే కాదు, ఇది ఎప్పటి నుంచో 60 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎక్కడే ఉన్నారు, ఎక్కడ ఇల్లు కట్టుకున్న వాటికి మున్సిపల్ అధికారుల నుంచి పనులు వచ్చినాయి, కరెంటు మీటర్లు వచ్చినాయి. కాబట్టి మీరు ఎలా తీసేస్తారు? ఒకవేళ అబ్జెక్షన్ పెడితే ఇక్కడ R&B డిపార్ట్మెంట్ కానీ
అదేవిధంగా వేరే వేరే సంబంధించి ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నోటీసులు ఇవ్వాలి. వీళ్ళు ఎవరు నోటీసులు ఇవ్వకపోగా మీరు వీళ్ళకి నోటీస్ ఇవ్వడం ఏంటి? ఒకవేళ ఇబ్బంది ఉందనుకుంటే మీరు అసలు ఇల్లు పనులు ఎందుకు ఇచ్చారు? ఒకవేళ ఇబ్బంది ఉందనుకుంటే మీకు కరెంట్ మీటర్లు ఎందుకు ఇచ్చారు అని తోట తిరుమూర్తి గారు అడగడం జరిగింది. ఇలా అడిగిన తర్వాత తిరుమూర్తి గారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఆ బాధిత కుటుంబాలకు సంబంధించి వాళ్ళ బాధితులు వెనకాల చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఇది చూసినటువంటి కూటమికి సంబంధించినటువంటి అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు సోకాళ్ళ పర్సన్స్ ఏం చేశారంటే ఎవరికి చెప్పకుండా ఈరోజు ఆదివారం అనగా అర్ధరాత్రి 3 గంటలకి 23వ తారీఖున 8వ నెల 23వ తారీఖున అర్ధరాత్రి 3 గంటలకి ఏదో దొంగలు వచ్చినట్టు మాదిరి సుమారుగా 3 డిఎస్పీలు, 3 సిఐలు, 3 ఎస్ఐలు, 300 మంది పోలీసు బృందం, మున్సిపల్ అధికారులు అయితే ఏముంది, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అయితే ఏముంది, వీళ్ళందరూ కలిపి 150 మంది. ఇలాగా ఇంతమంది జనం తీసుకొచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి క్రెయిన్లు తీసుకొచ్చి ట్రాక్టర్లు తీసుకొచ్చి లారీలు తీసుకొచ్చి ఇలాగ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పక్కకి లాగేసి వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసే పని ఈ రోజైతే జరిగింది. ఒకటి చెప్తున్నానండి స్థానికంగా ఉన్న జోసరా గారికి, అయ్యా మీకు మండపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కలిపి చాలా మెజారిటీ ఇవ్వడం అయితే జరిగింది. మీరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇవ్వడం అంటే అది మీ యొక్క సొంతంగా మీరు సంపాదించుకున్నది అయితే కాదు. మండపేట ప్రజలందరూ కలిపి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఒక ప్రజాప్రతినిధి కింద. కాబట్టి మీరు ఈ రోజు మండపేట ప్రజానికానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ అయితే మామూలు గిఫ్ట్ కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా స్పందించేది ఏంటంటే చర్యకు ప్రతి చర్య తప్పదు. జోసరా గారు ఇది మీరు వీడియో చూడాలి, చూస్తారని ఆశిస్తున్నానండి. చర్యకు ప్రతి చర్య తప్పదు. ఈరోజు మీరు అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళందరూ కలిపి పాచి పని చేసుకునే వాళ్ళు అండి జోసరా గారు. వాళ్ళందరూ పాచి పని చేసుకునే వాళ్ళు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా రెక్కాడు తెగని డొక్కాడలేని కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆ కుటుంబాలందరినీ కూడా మీరు ఏం చేశారంటే తీసుకొచ్చి రోడ్డుపై పడేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలు కోరివేట అన్నట్టుగా మాదిరి మీరు చేసిన ఈ రోజు ఏదైతే ఉందో సినిమా ఏదైతే ఉందో మీది 8 ఎకరాలకు ల్యాండ్ ఉందని తెలిసిందండి. ఆ ల్యాండ్కి ఈ ఇళ్ళు అడ్డు వస్తున్నాయని తెలిసిందండి. అంటే మేము చెప్తున్నాయి కాదండి, ఈ వీడియోలు కూడా మీరు చూడండి. ఆ ల్యాండ్కి మీది అడ్డు వస్తుందని చెప్పేసి వీళ్ళు అడ్డు వస్తున్నారని చెప్పేసి ఏదో ఏ వంకాయనో డొంకెచ్చుకుని అన్నట్టుగా ఈరోజు మీరు పుష్కరాల గ్రాంట్ని చూపించి వీళ్ళ ఇల్లు అయితే తీయడం అనేది పూర్తిగా అన్యాయం అండి జోసరా గారు. ఇలా మీరు మాట్లాడే వాళ్ళు ఎంతమంది గొంతుకులైనా నొక్కండి. ఇంకా మీరు నొక్కది 2 సంవత్సరాలు మాత్రమే నొక్కుతారు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. అదేవిధంగా మీ ప్రభుత్వం పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి సంసిద్ధంగా ఉంది. అప్పుడు ఈ రోజు తోట తిరుమూర్తి గారి చేసిన ఏ వ్యక్తిని కూడా అది డిఎస్పీ గారు అయితే తోట తిరుమూర్తి గారిని లాక్కెళ్ళిన పోయిన చూస్తే చాలా ఎలా అయితే మాట్లాడకూడదు చాలా బాధ కలిగించిందండి. ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే అండి, మాజీ ఎమ్మెల్యే అండి ఆయన తిరుమూర్తి గారు. ఆయన ఒక మాజీ మినిస్టర్ అయిన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక ప్రజానాయకుడు, ఆయన ఒక కాపు ఉద్యమ నాయకుడు. ఆయన అలాంటి వ్యక్తిని మీరు ఏదో చేతకాని లాక్కెళ్ళిపోయినట్టు ఎలా లాక్కెళ్ళిపోతారు డిఎస్పీ గారు? మీకు ఎవరిచ్చారు నేను లాక్కెళ్ళే అధికారం? మీకు ఎవరిచ్చారు? ఆయన ఎవరైనా కుట్టాడా తిరుమూర్తి గారు? ఎవరైనా తిట్టాడా? పోనీ పరిశుభ్రతలో ఏమైనా మాట్లాడాడా, దూషించాడా? అక్కడ ఆయన చేసిన తప్పేంటి? ఆయన చేసింది ఒకటి బాధిత కుటుంబాలకి వెనకాల ఉండి మీకు ధైర్యంగా ఉండి మీ వెనకాల నేను ఉన్నానని చెప్పి ధైర్యంగా ఉండి భరోసా కల్పించడం. దానికి మీరు ఇచ్చింది ఏంటి? మీరు లాక్కెళ్తారా? అక్కడ కార్యకర్తలు లాక్కెళ్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు అందరినీ కలిపి బస్సులు ఎక్కి లాక్కెళ్ళిపోతారా? మీకు ఏ అధికారం ఉంది సార్ మీకు డిఎస్పీ గారు? అంటే మీకు వెనకాల గైడ్లైన్స్ ఎమ్మెల్యే గారు గైడ్లైన్సా లేకపోతే మీ దగ్గర నుంచి ఏమొచ్చినాయి? కంపల్సరీ దీని మీద కోర్టుకు వెళ్తున్నారండి. కోర్టుకు వెళ్తారో దీని మీద చట్టపరమైన చర్యలు ఏదైతే ఉన్నాయో కంపల్సరీ తీసుకుంటారండి. తోట తిరుమూర్తి గారి మీద చేసిన ఏ వ్యక్తిని వదిలేదండి. ఇది ఎక్కడితో పోయేది కాదండి. ఇది ఎలా ఉంటుందంటే రేపటి రోజున ఒక భయానిక వాతావరణం కలిగించే విధంగా ఉంటుందండి తోట తిరుమూర్తి గారి మీద చేస్తే. అది కంపల్సరీ తీసుకుంటాం. ఒక వర్గానికి తోట తిరుమూర్తి గారు అనే వ్యక్తి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదండి. ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదండి. ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భరోసాతో వెళ్తే అది 100% కూడా ఆయన క్లియర్ చేసి పంపిస్తాడండి.
అలాంటి వ్యక్తి మీద ఈ కూటమి ప్రభుత్వం చేతితో పట్టుకుని లాక్కెళ్ళిపోయి జీపులు ఎక్కింతారండి. మీకు ఏదైనా ఉంటే ఇంతవరకు నాకు తెలిసేటంటే నేను సుమారుగా నాకు తెలిసినటువంటి ఈ టైంలో ఇప్పుడు కూడా తోటదుమిత్రి గారిని ఆ రకంగా చేతుల మీద తీసుకెళ్లిన వ్యక్తిని ఎవరో చూడలేదండి. ఇంకొకటి ఇబ్బంది అయితే కలిగినా ఇబ్బంది లేదు కానండి, కానీ తోటదుమిత్రి గారు రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా యాక్షన్ మీరు చూపించారు. రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది కూడా రేపటి రోజున ఏ రకంగా ఉంటుంది కూడా మీరు అందరూ చూడవలసిన అవసరం ఎంతైనా ఉందండి. కాబట్టి చర్యకు ప్రతిచర్య తప్పదండి. ఇది చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చర్యకు ప్రతిచర్య తప్పదు. రేపటి రోజున ఈ 16 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 100% కూడా న్యాయం చేసి పెడతామని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు కానీ, ఎవరైతే పోలీసు అధికారులు కానీ, ఎవరైతే సీఏలు కానీ, డిఎస్పీలు కానీ, ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ ఎవరైతే ఈ ఘటనలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని తోటదుమిత్రి గారి మీద చేసిన ఏ వ్యక్తి మీద కూడా వదిలేది ఉండదని, ఉపేక్షించేది కూడా ఉండబోదని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, జై చర్ల, జై జై చర్ల, జై తోట, జై జై తోట.